సో ఫైనల్లీ ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి మనకి ఫస్ట్ పేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్ షెడ్యూల్ అయితే డీటెయిల్గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్గా 30th నుంచి మనకి పోస్ట్పోన్ చేశారు. మనకి రీవైజ్ డేట్స్ అన్ని కూడా రిలీజ్ చేసేశారు. మనకి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే మన క్లాస్ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆప్షన్ ఎంటర్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అని మొత్తం డేట్స్ అన్ని కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. డీటెయిల్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. అయితే మనకి ఏపీ పాలిసీ 2025కి సంబంధించి యాక్చువల్గా 30వ తారీఖు మనకి పోస్ట్పోన్ చేశారు. నిన్నటి వరకు మనకి 30వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందా లేదనేది కన్ఫ్యూజ్ పడ్డాము. కానీ ఇప్పుడు మనకి అఫీషియల్గా డేట్స్ అనేవి కూడా అనౌన్స్ చేసేసారు. ఇక్కడ మీకు గమనించవచ్చు, మనకి క్లియర్గా జనరేట్ పాస్వర్డ్ అనేది కూడా అప్డేట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ డేట్స్ కూడా మీరు గమనించవచ్చు. డేట్స్ ఆఫ్ ఆప్షన్ ఎంట్రీ ఇక్కడ మీరు గమనించవచ్చు. ఏపీ పాలిసీ 2025 అడ్మిషన్స్ అని చెప్పేసి ఆప్షన్ ఎంట్రీ పెట్టుకోవడానికి కూడా మనకి డేట్స్ కూడా అనౌన్స్ చేసేసారు. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రమ్ డేట్ అనేది టు డేట్ అనేది కూడా ర్యాంక్ వైజ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్లో వెబ్ ఆప్షన్స్ కానీ అప్లై చేయాలనుకుంటే సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్ నుంచి కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో. అక్కడి నుంచి కూడా తక్కువ రేట్లో మీకు అప్లై చేయబడుతుంది. అయితే మీకు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి 30వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు నుంచి 1వ తారీఖు జూలై వరకు ఫస్ట్ ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా జూలై 2వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు 50,000 ఒకటి నుంచి 90,000 ర్యాంక్ వాళ్ళు. ఇంకా జూలై 4వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు 90,000 ఒకటి నుంచి లాస్ట్ ర్యాంక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏ డేట్నైనా అప్లై చేసుకోవచ్చు, మీకు సర్వీస్ ఉంటుంది. అంటే యాక్టివేషన్ చేసుకోవడానికి ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అందరూ ఒకేసారి ఓపెన్ చేస్తారు కాబట్టి వెబ్సైట్ అనేది స్లో అవుతుంది కాబట్టి సో ఆ కారణం వల్ల మనకి ర్యాంక్ వైజ్ అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. మ్యాక్సిమం ఈ యొక్క ర్యాంక్లోనే అప్లై చేయడానికి అయితే ట్రై చేసుకోండి. ఇంకా డేట్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ ఆప్షన్స్ మనకి జూలై 6వ తారీఖున ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మనకి ఫస్ట్ పేజ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ జూలై 9వ తారీఖున డిక్లేర్ చేస్తున్నారు. ఇంకా మీకు వచ్చిన సీట్ వచ్చింది ఏదైతే ఉంటుందో కాలేజీకి రిపోర్ట్ చేయడానికి 10వ తారీఖు నుంచి 14th జూలై వరకు టైం ఉందన్నమాట. ఆ టైంలో మీకు వచ్చిన కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫైనల్గా మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించి క్లాస్ వర్క్ అనేది జూలై 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. అంటే మనకి 10వ తారీఖునే రిపోర్టింగ్, అప్పటి నుంచి మన క్లాస్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది పాలిసెట్ ఫైనల్గా మనకి కౌన్సిలింగ్ డేట్స్ అన్నీ కూడా. సో అందరూ కూడా క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలర్ట్గా అయితే ఉండండి. సో డేట్స్ అయితే వచ్చేసాయి కాబట్టి సో ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వెబ్సైట్ మనకి 30వ తారీఖు నుంచి ఓపెన్ చేసుకుని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.